మనీ అమ్మ మనీ అరే రే 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 రే. సూపర్ సూపర్ సూపర్. నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ ప్రపంచ యాత్రికుడు నాన్వేషణ మీకు కిక్ బాక్సింగ్ షోని పరిచయం చేయబోతున్నాడు. ఈ కొత్త సంవత్సరం కిక్ రావాలంటే మనం కిక్ బాక్సింగ్ చేయాలి. తెలుగోడు సత్తాన్ని, భారతీయ పౌరుషాన్ని ఈ కిక్ బాక్సర్లకి రుచి చూపిద్దాం. ఏంటి సార్ మీరు ఫైటింగ్ ఆడతారా అంటే 2 సంవత్సరాల నుంచి ఏకదాటిగా నిర్విరామంగా ప్రపంచాలన్నీ తిరుగుతూ కంటలు పంచి కొడితే అవతల నాకౌట్ అవ్వాలి. లెట్స్ గో. వెళ్ళి ఈ థాయిలాండ్ మాయ్ థాయ్ ఫైటర్ని మట్టి కనిపిస్తాను. మీ మీద ప్రమాణకం చేస్తున్నాను. రాబోయే ప్రత్యర్థి ఎటువంటివాడైనా కండలు తిరిగిన నా గుండె బలంతో బజ బలంతో ఎదురెళ్ళి ఢీ కొడతానని. వైజాగ్రోడు ద వన్ అండ్ ఓన్లీ ద హీరో ఆఫ్ ద కదం దాన్ చిన్ని అన్వేష్ ప్రపంచ యాత్రికులు ఆన్ ద స్టేజ్. ప్రత్యర్థి థాయిలాండ్ కుర్రోడు రెచ్చగొడుతున్నా, రెచ్చి పెట్టుకోకుండా తన వృత్తి ధర్మమైన ఇష్టమైన బ్రూస్లీకి దండం పెట్టుకుంటున్నాడు, జాకీ చాన్కి దండం పెట్టుకుంటున్నాడు. రింగ్ అంతా అల్లరి సందడిగా చేస్తూ భక్తి శ్రద్ధలు చాటుకుంటున్న తెలుగోడు నాన్వేషణ. ప్రత్యర్థి చాంగ్లీ పిడుగుతులతో రెచ్చిపోతుంటే తెలుగోడు కొట్టాడు. పంచు పడ్డది. అడ్డొచ్చిన రెఫరీని పక్కకి నెట్టి మరి తన సత్తాని ఒక్కసారిగా చూపించిన తెలుగోడు నాన్వేషణ. ఫోటో కెమెరా రిప్లైలో చూసుకుంటే ఏం జరిగింది? అసలు ప్రత్యర్థిని బాగా రెచ్చగొడుతున్నాడు మన థాయిలాండ్ కుర్రోడు. అసలు తెలుగోడు నాన్వేషణ ఒక్కసారిగా అదును చూసుకొని తనపై విడుచుకుపడ్డాడు. అడ్డొచ్చిన రెఫరీని కూడా చితక బాధేయడంటే నిజంగా తెలుగోడు పౌరుషం సత్తా థాయిలాండ్ ప్రజలకి రుచి చూపించాడని చెప్పాలి. మనోడు నిజంగా మనోడు చాలా గొప్ప విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఈ సిచ్యువేషన్లో తెలుగు వాళ్ళందరూ గర్వపడాలి. నిజంగా ప్రపంచంతో నాన్వేషణ ఒంటరి పోరాటమే చేస్తున్నాడు అనుకోవాలి. ఎందుకంటే మన థాయిలాండ్ కుర్రోడు లోకల్ అవ్వడం వల్ల మొత్తం లోకల్ సపోర్ట్ అంతా ఉంది. కానీ మనోడు నిజంగా ఇంటర్నేషనల్ ఫైటర్. అక్కడికి వెళ్ళి లోకల్స్ సపోర్ట్ లేకపోయినా ఒంటరి పోరాటం వీడొచ్చేతో పోరాటానికి మనం నిజంగా తెలుగు వాళ్ళందరూ గర్వపడి సెల్యూట్ కొట్టాలి మన ప్రపంచ యాత్ర నాన్వేషణకి. నిజంగా మన ప్రత్యర్థి థాయిలాండ్ కుర్రోడు నాన్వేషణ మీద తన 2 బలమైన చేతులతో పిడుగుద్దులు విడిచిపోతున్నాడు. చూద్దాం, నాన్వేషణ డిపెండ్ చేసుకుంటున్నాడు. కానీ కొత్త టెక్నిక్ ఏదైనా కనిపెట్టి తన లెగ్స్ని వాడితే బాగుంటుంది. ఎస్ మనం అనుకుంటుండగానే జరిగింది. లెఫ్ట్ లెగ్ వార్చాడు, 2 లెగ్ స్పిన్ కిక్. ఎగ్జాక్ట్లీ మనం అనుకున్నదే జరిగింది. నిజంగా నాన్వేషణ ఒక్క కిక్ అసలు ప్రత్యర్థి ఊహించుంటారు ఎలాంటి దెబ్బ తగులుతుందని, ప్రపంచ యాత్రికులు ఇలా కొడతారని. రిప్లైలో చూసుకుంటే నిజంగా నాన్వేషణ గారు చక్కని స్పిన్ కిక్ని అయితే వాడడం జరిగింది. ఇక్కడ నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఆ టైంకి పంచ్ పవర్స్ని ఎదుర్కొంటూ లెగ్ పవర్తో నిజంగా విజయాన్ని చేకూర్చారు. అతను తన ఖాతాలో 2 పాయింట్లతో అయితే ఉన్నారు. నిజంగా ప్రత్యర్థి మీరు కరెక్ట్గా బ్యాక్ యాంగిల్లో చూసుకుంటే కనుక నిజంగా రౌండ్ కిక్, స్పిన్ కిక్ని సరైన సమయంలో వాడడం వల్ల విజయం అయితే తన చేతిలో అంత ఆషామాషి రాలేదు. విజయం నిజంగా గ్రేట్. సెల్యూట్ నాన్వేషణ. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అతని గుండె ధైర్యాన్ని మనం మెచ్చుకోవాలి. నిజంగా ఇంటర్నేషనల్ రింగ్స్ మీద మన తెలుగోడు తన సత్తాని చాటి భారతదేశానికి మెడల్ తేవడం అనేది ఆషామాషి కాదు. అటువంటి లోకల్స్ ఉన్న ప్లేసెస్లో రియల్లీ సెల్యూట్ నాన్వేషణ. రియల్లీ సెల్యూట్. ఫైటింగ్ ఎలా చేశానండి? సూపర్. మామూలుగా లేదు. ఇలా ప్రాక్టీస్ తెలుగు వాళ్ళు వరదల్లాలని చెప్తున్నారు. బాగుందా పట్ట? చాలా బాగుంది. మీకోసం చూస్తున్నాం అన్నమాట. ఎక్కడైనా తగ్గుతారని కానీ నా ఫైటింగ్ మటుకు ఎలా గుర్తుపట్టారండి? అది నేనే చూసానండి. చూసేసరికి మీరే అనిపించింది అనమాట. వన్స్ కాస్త దగ్గరికి వచ్చేసి సైడ్ యాంగిల్ చూసానమాట. పక్కా మీరే అన్వేష్ గారు అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం అప్పటి నుంచి. ఇంకా ఫైటింగ్ అయిపోయి ఆకలి విపరీతంగా అది కొట్టాం కదా, ఆకలి విపరీతంగా వేస్తుంది. ఎనర్జీ అంతా పోయింది. ఖాళీ వెజిటేరియన్ అనమాట.
తెలుగులో రాశారు బోర్డు చేస్తే ఎవరూ లేరు, మేము ముగ్గురమే వచ్చాం. ఓకే తినండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్. మై డియర్ ఫ్రెండ్స్, ప్రపంచ యాత్రికుడు మీ ముందుకు తీసుకొచ్చిన ముయ్ థాయ్ ద వరల్డ్ క్లాస్ ఫైటింగ్ని త్వరలో మీరు చూడబోతున్నారు. లోపలికి వెళ్ళి టికెట్ తీసుకొని ఫైటింగ్ ఎంజాయ్ చేద్దాం రండి. ఒక టికెట్ 1 టికెట్. సో మొత్తానికి అయితే మనకి టికెట్ వచ్చేసింది. 1500 బాట్స్ తీసుకున్నారు, అంటే 4000 రూపాయలు. లోపలికి వెళ్ళిపోదాం రండి. సో మనం చూసుకుంటే 3 ఫైట్లు అయితే ఉన్నాయి. థాయిలాండ్ వర్సెస్ థాయిలాండ్ 51 కేజీస్, థాయిలాండ్ వర్సెస్ బెల్జియం 73 కేజీస్, ఇరాన్ వర్సెస్ రష్యా 105 కేజీలు. హెవీ వెయిట్ అనమాట. లెట్స్ గో. హెవీ వెయిట్ ఛాంపర్స్ వచ్చారండి ఇక్కడికి. మీరు చూసుకుంటే స్టాంప్లు వేస్తున్నారు మొత్తానికి. వావ్, అయితే స్టార్ట్ అవుతుంది. వావ్, హే హే హే, ఇలా అప్స్టైర్. స్టేడియం ఎలాగుందిరా అన్వేష. వావ్, చిని బాయ్ స్టేడియం బాయ్. సో బెస్ట్ విజువల్స్ కోసం మనమైతే స్టేడియం దగ్గర ఉన్నాం. మీరు చూసుకోవచ్చు, చాలా బాగుంది. లెట్స్ గో. ఓకే, మనకి జాతీయ గీతం ఎలాగో ఇక థాయిలాండ్లో కింగ్ గీతం ఉంటుంది. కింగ్ గీతం అదే, కింగ్ మీద పాట వచ్చేటప్పుడు రాజు మీద పాట అందరూ లెగ్స్ రెస్పెక్ట్ చేయాలి, లేదంటే అయిపోయాడే. సవాతికా సవాతికా సవాతికా. నిజంగా ఫస్ట్ ఫైట్ వచ్చేసి థాయిలాండ్ వర్సెస్ థాయిలాండ్. హెవీ వెయిట్ కాదు, 56 కేజీస్ కేటగిరీ అనమాట. ఆ తర్వాత లాస్ట్ 2 హెవీ వెయిట్ ఛాంపియన్స్. సో ఫస్ట్ కుర్రోడు వచ్చేసి థాయిలాండ్ అబ్బాయి. తను ఆ డోర్ ఒప్పించేగానే వచ్చేసి రింగ్లోకి వచ్చారు. రియల్ ఫైటే, ఎంతవరకు డమ్మీ ఫైట్ని చూశారు నాది. ఇప్పుడు రియల్ ఫైట్ రక్తాలు వచ్చినట్లు కొట్టుకుంటారు అనమాట. చూడండి, హెవీ వెయిట్ ఇంకా చాలా బాగుంటుంది. నిజంగానే సూపర్ క్రేజీగా ఉంటుంది. డోంట్ మిస్ దట్ వన్. నిజంగా చాలా చాలా బాగుంది. నిజంగా రెండో అబ్బాయి పేరు హనుమాన్ అంట. నిజంగా ఆంజనేయ స్వామి పవర్ ఉన్నట్లుంది కుర్రోడికి. ఈ అబ్బాయి థాయిలాండ్ అబ్బాయి. చూడడానికి కొంచెం చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు చూస్తుంటే ఫోటోలోని. మనం అనుకున్నదే జరిగింది. అంటే వీడితో కంపేర్ చేసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, చాలా హైట్గా ఉన్నాడు, చాలా వెయిట్గా కూడా ఉన్నాడు. ఇద్దరు ట్రాక్ రికార్డ్ చూస్తే హనుమాన్ గారు చాలా పవర్ఫుల్గా ఉన్నాడు. 35 విజయాలు సాధించాడు. 35 విజిట్ చేశారు. అటు ఇటు వెళ్ళిపోయారు. ఇద్దరు పూజలు చేసుకున్నారు ఇంతవరకును. వాళ్ళు గురువేంచి ఆడికిని, వీళ్ళు గురువేంచి వీడికి ఏదో చెప్తున్నారు. పూజలు వంతాలు మంత్రాలు అన్నీ చేస్తున్నారు వీళ్ళు. ఏటేటో అదే నోట్లో ఏదో ఎట్టారు. ఆడికి పూజలు చేశారు ఇప్పటివరకున గురువు. అదిగా ఆడికి నోట్లో ఏదో ఎట్టారు. అదిగో నమస్కారం అంటుండ్రు, ఏదో పూజ చేస్తుండ్రు. నోటి చేత మంత్రాలు ఏవో చెప్తుండ్రు. బాగా గట్టి కొట్టిరా చెదదెబ్బేరా అని మొత్తం నేల నాకించి అలా మట్ట గడిచి అలా మొత్తం అంటుంటాడు. అదే తీశారు. దగ్గొడుచుకుంటుండో కొట్ట గట్టి కొట్టరా, గట్టి కొట్టు మాయా. ఏ పని చెయ్యాలరా అమ్మ, పని చెయ్యి. అరే జాగ్రత్త రా. అర్రే మాయా ఏదో పడిపోయాడు. అరే అమ్మ, దాపెట్టారు రా. అది ఒక రౌండ్ అయిందిరా. వచ్చాడు. ఆడే ఈ కూర్చోబెడుతుండ మా ఆయన్ని. అరే గురువు అంతా ఇక వేస్తుండే. గురువు గురువు మర్చిపోయాడు. అక్కడ ఆడికి మొత్తం మసాలా చేస్తుండ్రు. అది కొడుతున్నారు. పాప వచ్చిందిరా, పాప వచ్చిందిరా. చీర్ గర్ల్స్ అనమాట. బాక్సింగ్లో ఉంటారు వీళ్ళు. యాక్చువల్గా 2వ రౌండ్ అయిందని చెప్తుంది పాప. అంటే పాప వచ్చి చెప్తుంది అనమాట. ప్రతి రౌండ్ మనకి చెప్తూ ఉంటుంది. అందమైన అమ్మాయిని పెడతారు. మీరు చూసే ఉంటారు బాక్సింగ్స్లోని. ఇది కామన్. అది పిల్ల రెండో ఇద్దరు రెండు ఇద్దిరా. అది దెబ్బ పడింది. మామూలు కొట్టు పారదు. అదే అమ్మా, కొట్టు అంత చెదకొట్టు అమ్మ. ఎయ్యిరా అమ్మా, పడిపోయారా. ఎప్పటితో నాకోటి అయిపోరా. ఎయ్యి అమ్మ, కొట్టు. పాప వస్తుందిరా. అదిగో 3వ రౌండ్ అట. రాయమ్మా, రా. ఎంతమ్మా? 3వ రౌండా? అలాగా. అదిగో 3వ రౌండ్ అట. పాప చెప్పేసింది.
ఎయిరా అరే అమ్మ కుడుతురా అరే అరే బాధితురా అమ్మ 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 వేసాడు అమ్మని అమ్మని అరే విజేతలు ఎవరో నిర్ణయిస్తారు. రెడ్డడు అదే చెప్పానా సూపర్ రామయ్య నువ్వు కొట్టిస్తావురా సూపర్ కంగ్రాచులేషన్స్ బడ్డీ సూపర్ కొట్టావు. బెల్జియం సో ఇప్పుడు వచ్చిన ఆయన బెల్జియం యూరోప్ కంట్రీ ఆయన. ఈ 75 కేజీల విభాగం, కానీ వీళ్ళు మీడియం హైట్లో ఉన్నారు. సో హెవీ వెయిట్ నెక్స్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు వచ్చేది కూడా మన థాయిలాండ్ అబ్బాయి అనమాట. 75 కేజీల విభాగం నుంచి వస్తున్నాడు అనమాట. నాకు తెలిసి బెల్జియం అయినా విన్ అయ్యేటట్లు ఉన్నాడు చూస్తుంటే. ఫస్ట్ ఫైట్ అయిపోయింది, రెండో ఫైట్ అయితే స్టార్ట్ అయింది. లెట్స్ గో. బెల్జియం ఆయన దండాలు ఎట్టేస్తుండు మామూలుగా లేదనమాట. ట్రాక్ రికార్డ్ అలా ఉందన్నమాట ఇద్దరిదని. నాకు తెలిసి బెల్జియం ఆయన విన్ అయ్యేటట్లు ఉన్నారు చూస్తుంటే. దగ్గరికి రా అమ్మో సాకలంట మాఫా అమ్మ ఎయిరా వాళ్ళు దుబ్బేస్తుంటారు అన్ని. ఆడుకోవచ్చు ఈడుకోవచ్చు ఆడు తినేస్తుంది. ఆడికన్నా ఈడ ఆడవడు కోచ్. ఇదిగో ఇంగ్లీష్లో చెప్తున్నాడు. అమ్మని అమ్మ ఏంటి ఆడవడి. వావ్ అదేంటి ఆడ ఆడవడేటి ఆడ ఫైటింగ్ ఆడుతున్నాడు ఈడ. మై గాడ్ మాషాఅల్లా. అది మన్నాస్ టెక్నిక్ మ్యాన్ వాళ్ళ పడ్డది షాట్లు పడ్డది. అర్రే అమ్మ వస్తే వేసేస్తుండీడు బాపేసేస్తా అమ్మని అమ్మ. సూపర్ వల్ల కొట్టాడు బెల్జియం యూరోపియన్. ఆడు గోల్ ఎక్కువైపోయింది. అది మన పాప అదిగో మూడో రౌండ్ పాప. ఇలా గొడవ కొట్టుకుంటున్నారు అనేసి. బెల్జియం వాడు లాస్ట్ మినిట్లో ఇచ్చాడు అటాకింగ్. బెల్జియం వాడు గట్టిగా ఇచ్చాడు లాస్ట్ టైంలో అటాక్. చూద్దాం ఎవరు విన్ అవుతారో ఏదో చూద్దాం. బెల్జియం వాడు బాగా ఇచ్చాడు. బెల్జియం బరూబా చూసుకోవచ్చు, మామూలుగా లేదు యూరోపియన్లు గోళ. బెల్జియం బరూబా ఇట్లా సూపర్ వెక్కలాంటో మామా కొట్టాడు మావాడు నల్ల కట్టాడు. రష్యన్ మాఫియా కదే రష్యన్ మాఫియా ప్రైవేట్. చాలా పెద్ద ముంగడు, చాలా 150 కేజీలు ఉన్నాడు. ఓని అమ్మాయి ఎంత ఉన్నావురా, ఎంత ఉన్నాడు చూడండి, చూసుకోవచ్చు. ఇరాన్ సపూ వాళ్ళమ్మ ఇరాన్ సకు మామోయ్. హెవీ వెయిట్ బాక్సింగ్ అనమాట. చూద్దాం. హెవీ వెయిట్ ఒక్కొక్కటి 110 కేజీలు ఉన్నారు. చూసుకుంటా ఎక్కువగా ఛాన్స్ ఎర్రనోడికే ఛాన్స్ ఉంది. ఎర్రనోడే ఎక్కువ ఉంది. రష్యవాడు గట్టిగా ఉన్నాడు. అన్వేషం అడికి మీసాలు ఉన్నాయి కదా అమ్మ. హరిషాత్రామ్ మా అమ్మ
అమ్మోడి అమ్మ 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 అమ్మ. మొత్తం స్టేజ్ ఊగిపోతుందిరా ఇక్కడ ఎర్రనాడు. ఓడి అమ్మ తప్పించుకున్నాడు. ఇలా పడిపోయారా. పడిపోయాడు పడిపోయాడు. నేను ఆలాపోతున్నా అంటాడు. తగిలిసాయి గట్టిగా, చాలా గట్టి తగిలిసాయి కుర్రోడికి. రష్యవాడికి తగిలిసారు. ఎర్రన్నోడు కొట్టాడు. చూస్తుంటే ఈడు గెలిచినట్లున్నాడు. ఓడి అమ్మ అనకుండా వచ్చేసాడు వాడు రెడీ లేకుండా. దెబ్బలైతే రియలేండి, ఉత్తుత్తులేం కాదు. అదిగో మన పాప వచ్చిందిరా. పాప వచ్చింది పాప. అదిగో రా 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 తల్లి. అదిగో వస్తుంది. క్యాట్ వాక్ చేసుకుంటున్నాం. మనోళ్ళంతా నీళ్ళు వేసేసుకొని ఇక్కడ ఈడు గురువు వీడికి, ఆ ఎర్రనోడికి గురువులే. నేషనలే ఇది, ఇంటర్నేషనల్. సోపు నువ్వు కేక వెళ్ళు పక్కకి వెళ్ళి ఆడుకో. స్టేడియం మీద మామూలుగా లేదనమాట. క్రౌడ్ సూపర్గా ఉంది. లెట్స్ గో లెట్స్ గో. కొట్టాడు. మళ్ళీ రష్యా వాడు పడిపోయాడు. ఎర్రన్నాడు గట్టిగా ఉన్నారు, స్ట్రాంగ్గా. ఆడు పడేస్తుండ అన్ని. అమ్మో కొంచెం 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 వాళ్ళు గురువు అంటున్నారు, పర్వాలేదు దాన్ని వేసి అంటున్నాడు. కానీ వీడు వద్దు అంటున్నాడు. తగిలిసింది. రెండో రౌండ్ క్లోజ్ అయిపోయిందండి. రెండో రౌండ్ ఆఫీసర్ మ్యాచ్ అనంతరం డబ్బలు తగిలేస్తున్నాయి కదా ఆడికి. సో వాడు ఇంకా ఆపుకున్నాడు. అది ఎర్రనోడే గెలిచాడు. మధ్యలో ఆపేశాడు రష్యవాడు. నిజమే, దెబ్బలు ఉత్తినేం కాదు. నిజమే, దెబ్బలు తగులుతున్నాడు, చూస్తున్నాడు కదా. ఆయాసం అయిపోతుంటాడు రష్యవాడు. నా అంచనా ప్రకారం ఎర్రనోడే గెలుస్తాడు. చూడండి, ఎర్రనే ఎర్రనోడే గెలుస్తాడు. అది కంగ్రాచులేషన్. లెట్స్ గో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ పులుల వీడియో రాబోతుంది. డోంట్ మిస్ దట్ వన్. ఓకే, ఉంటాను. బాయ్ అండ్ గుడ్ నైట్.